ఏ హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు అగైన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు ఫ్రెండ్స్. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి నేను ఏం చెప్తాను అంటే ఈ వీడియోలో వచ్చేసరికి ఒక మంచి బ్యాకప్ సంబంధించిన యాప్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాకప్ అంటే ఏంటంటే తెలుసుకోవచ్చు మీరు. లైక్ బ్యాకప్ అంటే మనం ఏదైనా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, మెసేజెస్ కానీ ఏదైనా సరే బ్యాకప్ అంటే ఒక స్టోరేజ్లో సేవ్ చేసుకోవడం లాంటిది అనమాట. అది ఒక మంచి యాప్ అయితే ఉంది. దాని అయితే ఏంటి, ఎలా ఉండిద్ది ఆ యాప్ అనేది, ఏంటిది అని చెప్పేసి చూద్దాము ఈ వీడియోలో వచ్చేసరికి. మరి ఇంకెందుకు కావాల్సిన డైరెక్ట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నేను చెప్పిన యాప్ అయితే ఇదనమాట. యాప్ లోగో మీరు చూసుకోవచ్చు. 1 సెకండ్ మీకు అయితే చూపిస్తాయి. ఇదనమాట యాప్ లోగో. వచ్చేసరికి మీరు స్విఫ్ట్ బ్యాకప్ అని అయితే సెర్చ్ చేస్తే మీకైతే యాప్ అనేది దొరికింది. డైరెక్ట్గా మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఎలాగ చేసిద్ది అంటే, మీ గూగుల్ డ్రైవ్ ఉండేది కదా ఫ్రెండ్స్. మీ గూగుల్ డ్రైవ్లో అయితే మీ మొబైల్కి సంబంధించిన డేటా అనేది అయితే సేవ్ చేసిద్ది అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ మీ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నేనైతే ట్యాప్ చేసి నిన్న అకౌంట్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ స్టెప్ ఉంది కదా, ఈ ఫస్ట్ స్టెప్ అనేది ఇన్విజిబుల్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. అండ్ సెకండ్ స్టెప్ ఇది వచ్చేసరికి గ్రాంట్ స్టోరేజ్ యాక్సెస్ అని అయితే ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే అలో అయితే అడుగుతుంది. అలో అయితే చేసేయండి స్టోరేజ్ యాక్సెస్ అనేది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే సింపుల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేసింది. అండ్ రీసెంట్ చేంజెస్ అని చెప్పేసి యాప్కి సంబంధించిన అప్డేట్స్ కానీ అలాంటివన్నీ అయితే వచ్చేసాయి. మీరైతే ఓకే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా రకాల మెసేజెస్ కానీ, బ్లాగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, ఏమేమి సేవ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మీరు మీ మొబైల్ యాప్స్ ఇక్కడ, అండ్ మీ మెసేజెస్ అండ్ కాల్ లాగ్స్, వాల్పేపర్స్ అండ్ వైఫైకి సంబంధించిన పాస్వర్డ్స్, వైఫై నెట్వర్క్కి సంబంధించిన పాస్వర్డ్స్ అనేవి మీరు బ్యాకప్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, బ్యాకప్ మెసేజెస్ అని సంథింగ్ ఇలా అయితే ఉంటాయి కదా, వీటిని మీరు అయితే డైరెక్ట్గా రికార్డ్ అనేది కూడా అయితే చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ మీ యాప్స్ అయితే బ్యాకప్ చేసుకోవాలనుకుంటే యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ లోకల్ యాప్స్ అనేది ఫ్రెండ్స్, లోకల్ యాప్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కనుక మీకు యాప్స్ అనేది, యాప్ లిస్ట్ అనేది అయితే వచ్చేసింది. మీకు కావాల్సిన యాప్ అనేది క్లిక్ చేసి బ్యాకప్ అనేది అన్న క్లిక్ చేసి ఇక్కడ బ్యాకప్ అని చెప్పేసి కదా, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాకప్ అనేది అయితే అయిపోతుంది. దాని మీద అయితే క్లిక్ చేసేస్తే, అండ్ ఇప్పుడు మీరు ఈ యాప్ అనేది కావాలి, ఇది ఆటోమేటిక్గా ఆన్లైన్లో అయితే సేవ్ అయిపోయింది కాబట్టి మనం ఇది రీస్టోర్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ రీస్టోర్ బటన్ ఉంది కదా, రీస్టోర్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ రీస్టోర్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్కి స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి, నేను ఇక్కడ ఏం చేశానంటే ఆఫ్లైన్లో అయితే సేవ్ చేశాను, లైక్ ఇన్ డివైస్ అయితే సేవ్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ డివైస్ అనేది అయితే సెలెక్ట్ చేశాను. మీరు క్లౌడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ డివైస్ క్లౌడ్ సేవ్ చేస్తే డివైస్లో అండ్ క్లౌడ్లో రెండిట్లో అయితే సేవ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ ఇదనమాట యాప్స్కి సంబంధించింది. అండ్ మీరు ఇక్కడ కొంచెం కిందకు చూసినట్టయితే మీ క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ అయిన డేటా అని చెప్పేసి ఇక్కడైతే చూపించేది. అండ్ బ్యాకప్ ఆల్ యాప్స్ మీద క్లిక్ చేస్తే అన్ని యాప్స్ అనేవి అయితే బ్యాకప్ అయితే అవుతాయి. బట్ వీటన్నిటికీ అయితే ప్రీమియం అకౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. బట్ మనమైతే ఫ్రీ వర్షన్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి అదైతే స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మెసేజెస్ కంటూ సపరేట్గా మీరు పర్మిషన్ అయితే అలౌ చేయాల్సి ఉంటుంది అనమాట. అలౌ చేసినాక ఇక్కడ మీరు క్రియేట్ బ్యాకప్ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ మెసేజెస్ అన్నీ అయితే చూపిస్తాయి. మీకు కావాల్సిన మెసేజెస్ మాత్రం మీరు ఇలా క్లిక్ చేసుకొని మీరైతే బ్యాకప్ అనేది అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే బ్యాకప్ ఏం చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాల్ లాగ్స్, సేమ్ కాల్ లాగ్స్ కూడా పర్మిషన్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ క్రియేట్ బ్యాకప్ అనేది క్లిక్ చేసి బ్యాకప్ అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేస్తే కనుక ఈ వాల్పేపర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఐ మీన్ బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బ్యాకప్ మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి అయితే అడిగిద్ది అనమాట, క్లౌడ్లో సేవ్ చేయాలా, డివైస్లో సేవ్ చేయాలని. నేను రెండు అయితే సెలెక్ట్ చేసి బ్యాకప్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ సేవ్ చేయగానే 1 సెకండ్, ఓకే, ఇది సేవ్ చేయగానే మనకి క్లౌడ్ అనేది ఏది తీసుకోమంటారు అని అడుగుతుంది. ఇందాక మనం గూగుల్ మెయిల్ అయితే ఇచ్చాం కాబట్టి జీమెయిల్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ అయితే సేవ్ అయింది. ఒకవేళ మీరు డ్రాప్ బాక్స్ కానీ ఏదైనా మెయిల్ ఏమైనా క్లౌడ్ సర్వీసెస్ని యూజ్ చేసామంటే చేసుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్గా గూగుల్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసి కంటిన్యూ సర్వీసెస్ అని చెప్పి అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుందన్నమాట.
అయితే పూర్తిగా లోడింగ్ అయితే అవనండి. పూర్తిగా లోడింగ్ అయినాక మనకి ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతుంది. క్లౌడ్ యాక్సెస్ తీసుకునిద్ది ఈ యాప్ అని చెప్పేసి అలో అయితే క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా ఈ యాప్ అనేది బ్యాకప్ అయితే చేసేసిద్ది అనమాట. అంటే ఈ ఈ ఇమేజ్ అనేది ఎంత సైజు ఉందో అంతవరకు మనకి బ్యాకప్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డివైస్లో ఒకటి బ్యాకప్ అయింది, క్లౌడ్ స్టోరేజ్లో ఒకటి బ్యాకప్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ మేనేజ్మెంట్ క్లిక్ చేసి దీని అయితే రీస్టోర్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మళ్ళీ డిలీట్ అనేది కూడా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదనమాట ఈ బ్యాకప్. అండ్ నెక్స్ట్ వైఫై నెట్వర్క్స్ వస్తే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను చాలా రకాల వైఫై నెట్వర్క్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాలు అయితే ఉన్నాయి, చాలా పాస్వర్డ్స్ అయితే. జస్ట్ మీరు ఏం చేయాలి అంటే బ్యాకప్ ఆల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే రూట్ యాక్సెస్ నీడ్ అని అయితే అడుగుతుంది అనమాట. మీ దగ్గర మీ మొబైల్ కనుక ఒకవేళ రూట్ అయి ఉంటే ఈ ఈ ప్రతి ఒక్క వైఫై నెట్వర్క్ యొక్క పాస్వర్డ్స్ అనేది ఆటోమేటిక్గా బ్యాకప్ అనేది అయితే అవుతుంది. నాదైతే మొబైల్ అనేది రూట్ అవ్వలేదు కాబట్టి ఇలా అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి అన్నమాట, బ్యాకప్ చేసుకోవడానికి రూట్ పర్మిషన్ అయితే అడుగుద్ది, లైక్ ఎస్ఎంఎస్ఎస్ కానీ లైక్ దట్. అండ్ వాటి కోసం అయితే ఇది యూజ్ అవుద్ది. రూట్ చేయకుండానే బ్యాకప్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాకప్ కాల్ లాగ్స్లోకి వెళ్తే కాల్స్ అయితే కాల్ లాగ్స్ మీరు బ్యాకప్ చేసుకోవడానికి, అండ్ మెసేజెస్లోకి వెళ్తే మెసేజెస్ అనేవి మీరు బ్యాకప్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ పైన ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రొఫైల్ పిక్ ఉండేది. ఇక్కడ క్లిక్ చేసి మీరు కావాలంటే ప్రీమియం అకౌంట్ అనేది క్లిక్ మీరు తీసుకోవచ్చు, లేదంటే సైన్ అవుట్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి. నేను ఇక్కడ డిఫాల్ట్ థీమ్ అయితే ఉందన్నమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పైన మూన్ సింబల్ మీద క్లిక్ చేసి సిస్టమ్ డిఫాల్ట్ అనేది సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇప్పుడు డార్క్ మోడ్ అనేది ఆఫ్ చేస్తాను నా మొబైల్లో డార్క్ మోడ్ ఇక్కడ ఆఫ్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా యాప్ కూడా అయితే డార్క్ మోడ్ అనేది డిసేబుల్ అయింది. లైక్ దట్ మీరైతే ఈ యాప్ని కూడా డిఫాల్ట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే డిఫాల్ట్గా మళ్ళీ డార్క్ మోడ్ అనేది అయితే ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎనేబుల్ చేయగానే ఆటోమేటిక్గా ఇది కూడా అయితే డార్క్ మోడ్లోకి అయితే వచ్చేసింది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్యూల్ అనేది అయితే ఇంకోటి అయితే ఆప్షన్ ఉండిద్ది, బట్ ఇది వచ్చేసరికి ప్రీమియం అకౌంట్. కానీ ఇది ఎట్లా యూజ్ అయ్యిద్ది అంటే మీరు ఒక ఇమేజ్ని లేదంటే కనుక కాల్స్ని ఆ టైంలో మాత్రమే బ్యాకప్ అయితే చేసుకోవాలి అని చెప్పి అయితే షెడ్యూల్ చేసుకోవడం అనమాట. ఫ్రెండ్స్ ఇదే అనమాట నేను ఈ వీడియో చెప్దాం అనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ బాయ్.